ఎంటీవీ ప్రేక్షకులందరికీ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుతూ ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఏలూరు పత్తేబాద 31వ డివిజన్ రైతు బజార్ దగ్గర మేము ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకి విసుగు చెంది ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యతిరేకత కింద వారి నిరసన తెలుపుతూ సంఘీభావంగా సంతకాల కార్యక్రమం చాలా చురుగ్గా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమమే ప్రభుత్వ వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కింద మేము దీన్ని తలుచుకుంటూ ఇదంతా కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమం 24వ తారీఖు గవర్నర్ గారికి ఇవ్వటమే ప్రభుత్వంపై అవిశ్వాసం అనే ఒక విధంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏలూరు నగరంలో సుమారు ఇవాళకి 27,000 సంతకాలు పూర్తయినాయి. మాకు చాలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి అవ్వాతాతలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు అందరూ కూడా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మేము ఓటేసాం, కాకపోతే ఈవీఎంలో మా ఓటు ఏమైందో మాకు తెలియట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మేము కలలుకన్నాం, కాబట్టి ఈ యొక్క సంతకమే మా ఓటు కింద పరిగణలోకి తీసుకోండి అని వారందరూ కూడా ముందుకొచ్చి ఈ సంతకం చేయటం మాకు మా పార్టీకి అంతా మంచి రోజులు ఉన్నాయని మేము తలుచుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా 24వ తారీఖు దాకా చేస్తాం. చేసి ఏలూరులో ఈ సంతకాల సేకరణ రాష్ట్రంలోనే ముందు మాకు ఇచ్చిన ఈ సంతకాల సేకరణ పూర్తి చేస్తామని, గవర్నర్ గారికి పంపే దాంట్లో ముందు వరుసలో మేము ఉంటామని తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. కోటి సంతకాల కార్యక్రమం పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు నియోజకవర్గ సంబంధించి ఏలూరు కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఏలూరులో కోటి సంతకాల కార్యక్రమం ఉవ్వెత్తున జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ ఏ సెంటర్ పెడితే ఆ సెంటర్లో వేలాదిగా సంతకాలు పెడుతూ ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీకి కూడాను చెప్పేది ఒకటే, ఇది 5,000 కోట్లతో అయిపోయే పని. మరి ఇవాళకి మీరు గద్దెనెక్కి 2 లక్షల పైచల్ల కోట్లు అప్పు చేశారు. దాంట్లో 5,000 కోట్లు ఎంత? మీరు ఒకటి పంతాలకు పోయి ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. అలాగే దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా గ్రామ సచివాలయాలు పెడితే ఇవాళ వాటి పేరు మారుస్తున్నారు. మీకు మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఆయన, మరి ఆయన పేరు మరి యూనివర్సిటీకి పెడితే మరి కూటమి ప్రభుత్వం రాగానే ఆ పేరుని ఎలా బదలగొట్టారు మీరు? మరి ఇది వాళ్ళు ఎలా చేస్తున్నారు? మీరు కనీసం ఆలోచించండి. ఆలోచించేస్తే బాగుంటుందని ఆలోచన. ఈ భారతదేశంలోనే ఆరోగ్యశ్రీ అని తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన తెచ్చిన దానికి మన ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడితే కూటమి ప్రభుత్వం రాగానే దాని గుణపాలతో పగలగొట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏలూరు నియోజకవర్గంలో మా ప్రీతమ నేత మామిడిపల్లి జయప్రకాష్ గారి అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చాలా చక్కగా మేము మరి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో అనూహ్యమైన స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము సంతకం పెడతాం, మేము ఫోన్ నెంబర్ వేస్తామని ప్రజలు తండోపతండాలుగా మరి మా ముందుకు వస్తూ ఉన్నారు. ఏలూరు మహాపట్నంలో సుమారు జేపీ గారి నాయకత్వంలో 25,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి మరి మీరు ముందుకెళ్ళాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గం పనిచేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమము మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏలూరు క్యాడర్ అంతా కలిసి మేము చాలా సంతోషంగా ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నామండి. ఇప్పటికీ ఏలూరు ప్రజలు చాలా వరకు మాకు మద్దతు తెలిపారు. మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఇది మీరు చేసే మంచి పని, మీ మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం అని అంటున్నారు. మరి కూటమి నాయకులకి ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదో, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఎందుకు అర్థం అవ్వట్లేదో మాకు తెలియట్లేదు. మరి ఆయన ఇప్పటి వరకు ఎక్కిన 18 నెలల కాలంలో మరి
2,37,000 కోట్ల పైన అప్పులు చేశాడు. అంటే సరాసరి రోజుకి 437 కోట్ల రూపాయల అప్పుగా ఆయన తీసుకొస్తున్నాడు, చూపిస్తున్నాడు లెక్క. మరి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు అవుతుంది. మీరు ఒక్క రోజు చేసే అప్పు ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి అది మీరు ఖర్చు పెట్టవచ్చు. మరి ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు పక్కన పెట్టేసి మరి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. విద్యా వైద్యం ఖరీదైతే పేద ప్రజలకు అది అందని ద్రాక్ష అవుతుంది. ఒకసారి కూటమి నాయకులైన ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి ఈ అంశాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యతిరేకత మెడికల్ కాలేజీల గురించి అనుకుంటున్నారు, కానీ ఈ సంతకాల సేకరణ అనేది మీ ప్రభుత్వమే మాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ప్రజలు ఈ విధంగా సంతకాల రూపంలో మాకు మద్దతునిస్తున్నారండి. అదేవిధంగా మనం చూసుకుంటే జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చిన అమ్మఒడి అంటున్నారు ప్రజలు. మరి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత పెట్టిన ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ భరోసాను పెట్టినా కూడా ఇప్పటికీ ఆరోగ్యశ్రీగానే ఉంది. అదేవిధంగా మీరు నేను సచివాలయాల పేర్లు మారుస్తున్నాం అన్నారు. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజల గుండెల్లో అది జగనన్న పెట్టిన సచివాలయంగానే ఉంటుంది తప్ప మీరు ఏదో చేసి జగన్ మరిపించాలని అంటే ఆయన మర్చిపోయే పనులు చేయలేదండి, చరిత్ర సృష్టించే పనులు చేశారు. ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమం అనేది మా నాయకుడు మేము ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ గారితో కలిసి మేము చాలా హ్యాపీగా చేస్తున్నాము. ఫస్ట్ ప్లేస్లో మేము ఆంధ్రాలో ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఏదైతే తెచ్చారో అది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా పేదలకి విద్య గవర్నమెంట్ విద్య అయితేనే పేదలకి అందుద్ది. కానీ కూటమి ప్రభుత్వం తన అనసూయులకి వీళ్ళకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కాలేజీలని పీపీపీ విధానం చేస్తున్నది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏలూరులో మామిడిపల్లి జయప్రకాష్ మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏలూరులో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ చర్యను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఇది గుర్తెరిగి గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్కే చేయాలి. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో ఈ రోజున 17 కాలేజీలు పేదలకు అందుతాయి. సుమారుగా 2,000 చిల్లర సీట్లు పేదలకు అందుతాయి. కాబట్టి ఇకనైనా మీరు ఆలోచించి మీ చర్యను వెనక్కి తీసుకుని గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్గానే ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా యూటర్న్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సంతకాల సేకరణ గవర్నర్కి ఇచ్చి వినతిపత్రం ద్వారా ప్రజలందరూ వినతిపత్రం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపించినందుకు ఇక్కడ జయప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క సంక్షేమమే కావాలి అని అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు మరి దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ తోటి. దాంట్లో 5 కాలేజీలు ఆయన హయాంలో ప్రారంభించడం, మరో 2 కాలేజీలు కూటమి ప్రభుత్వం రాగానే వారు ప్రారంభించడం జరిగింది. మరి ఇంకో 10 కాలేజీలు మరి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వాటికి ఈ కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అవి ఆపేసి అవి పీపీపీ విధానం అని చెప్పేసి ప్రైవేట్ పరం చేసి అభివృద్ధి చేద్దామని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ పరంగా చేస్తే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు మెడికల్ సీట్లు ఆశిస్తున్నారో వారు కోట్లు కట్టుకుని ప్రైవేట్ కాలేజీల్లో ఈ జాయిన్ అవ్వడం చాలా కష్టమైన విధానం. మరి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పీపీ విధానాన్ని, అలాగే ప్రజలందరూ కూడా ఈ పీపీ విధానం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ హాస్పిటళ్ళు అన్నీ కూడా ప్రభుత్వ పరంగానే ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుందంటే దానికి అనుబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా వస్తుంది. తద్వారా ఏంటంటే పేద విద్యార్థులకు అలాగే పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కావున ఈ పీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు స్థాపించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి దాన్ని అశుభ్రంగా ప్రజలు వచ్చే విధంగా కాకుండా చాలా దారుణంగా చేయటం జరుగుతుంది.
ఇది కూటమి ప్రభుత్వం ఒక్క దళితులపై ఉన్న గౌరవం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కావున అది వెంటనే మరి శుభ్రపరిచి ప్రజలు వెళ్లే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ ఛార్జెస్ పై 100% ఆఫ్, జాపిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.